అయితే మనమందరం ఏమయ్యాం? మొట్టమొదటిగా దేవుడిచ్చిన నిబంధన ఎలాంటిదంటే ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదటిగా మనుషులకు ఇచ్చిన ఒక నిబంధన, ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరికి ఇచ్చిన ఒక నిబంధన. 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించను. ఇద్దరు అలా చేసేవాళ్ళు. ఇక్కడ పని, ఇద్దరు ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడు? ఆదాము హవ్వలు ఇద్దరు ఏది పలికితే జరుగుతుంది. వాళ్ళు కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. వాళ్ళు సముద్రంలో మీద నడవగలరు. వాళ్ళు చెట్లతో మాట్లాడగలరు, జంతువులతో మాట్లాడగలరు, జంతువుల్ని ఏలగలరు. ఆమేన్. వింటున్నారా? ఇద్దరునా ఒక్కడేనా? ఆదాముకు ఒక్కడికేనా అధికారాన్ని ఇచ్చింది? అవ్వకు కూడా ఇచ్చాడా? బైబిల్ చెప్తుంది దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లాగా? కిందండి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. వారితో చెప్పానా? వానితో చెప్పానా? వారు అంటే ఇద్దరున్నారా? ఒక్కడేనా? అంటే ఆదాము హవ్వలతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి ఈ భూమి మీద ఉన్న సమస్త భూజంతువులను ఏలుడి. అది మొట్టమొదటి ఆశీర్వాదం. మొట్టమొదటి ఏమంటారు దాన్ని? నిబంధన అంటాం దాన్ని. మొట్టమొదటి కోవెనెంట్ అది, ఫస్ట్ కోవెనెంట్. దేవుడు ఇద్దరు